లక్ష్మీశో జన్మన్య సాధారణే జాతశాస్త్రేయాజమంగళం సావధాన విజయగురుగవ్యానాం తవత్తవాలగిల్య జగదాధార మహామండూక కూర్మ యజ్ఞ వరా పృథ్వీ పురంధర పావక జయమాన్యవర్ణం ఆయుకువేళ ఈశాన్య. ఈరోజు శివరాత్రి పర్వదివసం. మన గంగారం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ఇది స్వయంభూ విగ్రహం ఆంజనేయ స్వామిది. భక్తాంజనేయ స్వామి వారు స్వయంభూ కూడాను. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఉదయం నుండి బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఉదయం 3 గంటలకే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తులు తండోపదండాలుగా విచ్చేస్తూ పరమశివుణ్ణి అభిషేకిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. తీర్థప్రసాదాలు తీసుకొని బయలుదేరుతున్నారు. ఇక అలంకరణ ప్రత్యేకంగా హారతి మంత్రపుష్పాలన్నీ కూడా జరిగాయి. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది. ఇక్కడ కూడా భక్తులు విశేషంగా విచ్చేసి భగవంతుని పూజించి ఆరాధించి తమ యొక్క కోరికలు నివేదించుకొని బయలుదేరుతున్నారు. విశేషంగా ఏంటంటే ఈ యొక్క ఆలయం దరిదాపు 400 సంవత్సరాల ప్రాతిష్టం కలిగినటువంటిది. ఆలయ నిర్మాణం మాత్రం 60 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ విగ్రహం మాత్రం 300-400 సంవత్సరాలు ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ యొక్క చరిత్ర అమోఘమైనటువంటిది, అతి విశిష్టమైనటువంటిది కూడా. అది చెప్పాలంటే టైం చాలదు, కాలాతీతం కాకుండా కాబట్టి ఇక్కడికే పొద్దుపోయింది. ఈ మాత్రం చెప్తూ ముగిస్తున్నాను. అయ్యా ఒకళ్ళేమో అయ్యగారికి చూపించి అమ్మవారికి పెట్టండి, మిగతాది శటారి మీద పెట్టండి, కొద్దిగా పెట్టాలి. ఒకళ్ళు అమ్మవారికి చూపించి అయ్యగారికి కొద్దిగా అని ధ్రువంధ్వైతేన హవిషా విదేమ చతుర్భూత్వంతే నమ హిరణ్యవర్ణాయ శుచయ పావకాయ అజ్ఞాత యాగర్భం దదిరేవచ ఆపగు సోనా భవంతు. నానా పవి కూర్చోండి, చాలు కూర్చోండి. ఇగో గంజమేలే నువ్వు. అలంకారం చెయ్యి. బొట్టు పెట్టండి, మంచిగా అలంకారం చేయండి. అలంకారం చేసి అందరికి చూపించి నమస్కారం చేసుకోమని చెప్పు. ఓం యజ్ఞాపవీతం బలవతేజ పరమేశ్వర ప్రీత్యర్థం నూతన శ్వశురదత్త యజ్ఞాపవీతధారణం చ కరిష్యే. అయ్యా మాంగళ్య పూజ. తద్భ్యద్వశామ్యహం అనుభూతం పర్వతముషేషస్వచ్ఛస్పృందేర్మః అనేనా కంకణమాంగళ్యోక్త ప్రకారేణ కంకణమాంగళ్యదేవతా పూజాం కరిష్యే. ధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి శ్రీగౌరీ నమోస్తుతే. ధ్యానం ఆవాహనం ఆసనం పాదయోపాద్యం హస్తోర్ఘ్యముఖ్యాచమన్యం శుద్ధోదకం ఆపోహిష్టేతి శుద్ధోదక సమర్పయామి. వస్త్రాత్క్షామి పవితాక్షామి గంధాం ధారయామి కుంకుమాది దివ్య సమర్పయామి. అలంకరణార్థం ఆభరణార్థం అక్షరాన్ సమర్పయామి. అక్షరాన్ ధవళాకారం శాంతనం విశ్వం అక్షరాన్ సమర్పయామి. ఆయనేతే పరాయణే సంగోత్తస్య పశుగోత్తోద్భవాయ పరుశరవణో నప్తే అస్యాః చతుస్సార్వృందం గోబ్రాహ్మ్య శంభోతో నిర్గుణ నిరంజన వికల్పనామయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి శ్రీనారాయణీ నమోస్తుతే. వేరే చోటైతే ఇలా చెప్పినందుకు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఆవిడ పంతులు అవుతా నెట్టేసి వాళ్ళు అందరిది చేసుకుంటుంటారు. ఇక్కడ పాపం అవేమి లేవు, బతికిపోయాడు నటేశ్వర శర్మ. హిరణ్యం బ్రహ్మణో వేద జాతవేద శర్మ. అయ్యా అయ్యగారికి చూపించేసి అమ్మవారి మెళ్ళో గట్టి మేడం. ఓం మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా
కంఠే భద్నామి శుభగే సహజీవ శతాం శతం మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా కంఠే భద్నామి శుభగే సహజీవ శతాం శతం మాంగళ్యదార ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యానామ అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు హిరణ్యపాత్రం తస్మై తే నమః. పశువుం కేసినవా? పశువుం కేసి దండ వేయచ్చు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రయావాన్ పుష్పవాన్ భవతి చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ఇద్దరు పెట్టుకోండి చెరోటి. ఒకళ్ళేమో స్వామికి చూపించి అమ్మవారికి వేయండి, రెండో అమ్మవారికి చూపించి స్వామికి వేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రయావాన్ పుష్పవాన్ భవతి చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రయావాన్ పుష్పవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం శ్రియం వర్ధిష్యమాయి సమారోగ్యమాయుధ శోహమానం మక్కితే ధాన్యందనం పశుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుషం అనేనాహ. మేడం ఆపాలి. శ్రీయోమే చెప్పినప్పుడు మాత్రమే కొట్టండి. చెప్పినప్పుడే శ్రీయోమే కామ సంపుజతాం పశువోమే కృతాం విషావిధేమ అగ్నే శుచి కవిశుచి రోషజ్ఞ ఓక యాజాత యాగర్బంధదేవతాపకి సోనా భవంతు అస్యాంతే నమః. మళ్ళీ రెండోసారి. ఇప్పుడు మొదలెవరు పోసినరు? ఇప్పుడు నువ్వు పోయి రాజేష్. ఓం శ్రీయోమే కామ సమృద్ధతాం పశవోమే కామ సమృద్ధతాం ప్రజావోమే కమతాం యజ్ఞోమే కామ సమృద్ధతాం. మేళం హిరణ్యం ధ్రువంతే జగ్నితరాస్తంధాయతాంధ్రువం ధ్రువంతు వైదేన అవిషావిధేమ అగ్నిశుచి విప్రశుచి కవితోయ ఓకాయాజేత గర్భంధదేవత ఆపకు సోనా భవంతు. ఆపాలి మళ్ళీ. తూష్ణీం చతుర్థేః శ్రియో మే కామ సమృద్ధతాం పశవో మే కామ సమృద్ధతాం ప్రజావసాతాం యజ్ఞో మే కామ సమృద్ధతాం ఏతేషాం అంతే నమః. మేళం ఒక్క నిమిషం వాయించి కంటిన్యూ చేసుకోండి. మీ ఇష్టం కంటిన్యూ. ఇయం బ్రహ్మణో వేదతేనాం బ్రహ్మ తస్మై తే బ్రహ్మచ బ్రహ్మాచ ఆయకీర్తి ప్రాంతభూపాదేభ్యో నమః. కళ్యాణం చేయిస్తున్న వాళ్ళు కళ్యాణం. హిరణ్యం బ్రహ్మణో వేదాచార వేద స్వైతే బ్రహ్మచ బ్రహ్మాచ ఆయకీర్తి ప్రాంతభూపాదేభ్యో భూతోంతే నమః. హరిప్యామే ఓక సుజాతే జాతాంతే బ్రహ్మాచ సుప్రాంతే తస్మై తే బ్రహ్మచ బ్రహ్మచ బ్రహ్మాచ ఆయకీర్తి ప్రాంతధూ వైతాం బ్రహ్మ తస్మై తే నమః. భూతో హిరణ్యం బ్రహ్మస్వర వైతాం బ్రహ్మ నయాం బ్రహ్మచంద్రోపస్వతే నమః. ఏదేశ అంతే నమః. భూత్వంతే నమః. హిరణ్యం బ్రహ్మణో వేద జాతవేద సే నమః. ఒక్కొక్క జంటను పిలిపించి చేస్తున్న అడుగు. ఒక్కళ్ళొక్కళ్ళే అందరూ వద్దని చెప్పు. ఒకసారి ఆగండి ఆగండి, ఒకరి తర్వాత ఒకళ్ళు. వీళ్ళు వచ్చినాక ఆగాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీమర్వగామినీం యస్యాం హిరణ్యమిందేయం కామస్సుంపురుషానహం అశ్వపూర్వామృతమజ్జాం అత్తినాదప్రబోధనీం చంద్రపక్వయే కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్దాం జ్వలంతీం సుప్తాంతర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామి హోపక్వేశ్యం చంద్రాం ప్రవాహాం పశ్చాజ్వలంతీం చంద్లోకేక్షదేవదిష్టావతారాం తాం పద్మినీం షణ్ప్రోజ్యే అలక్ష్మీర్మే సతాం త్వాం వృణీమహే ఆదిత్యవర్ణే తపసో ధిజాతః వనస్పతిస్థో వృక్షో బిల్వః తస్య ఫలాని తపసానంతు మాయాంతరాయ శభాఖ్యలక్ష్మి ఉపైతుమాన్ దేవసఖ కీర్తి సమయనా సహ ప్రాతర్భూతోస్మిరాట్రయస్మిన్ కీర్తిమృద్ధిం దదాత్ పద్మవర్ణాం త్వామహపక్వేశ్యం చంద్రాం ప్రవాసాం యస్సాజ్వలంతీం చంద్రలోకే దేవదిష్టావతారాం తాం పద్మినీం షణ్ం ప్రపద్యే అలక్ష్మీర్మే సతాం త్వాం వృణీమహే ఆదిత్యవర్ణే తపసో ధిజాతః వనస్పతిస్థో బిల్వః తస్య ఫలాని తపసానంతు మాయాంతరాయ శభాఖ్యలక్ష్మి ఉపైతుమాం దేవసఖ కీర్తి సమయనా సహ ప్రాతర్భూతోస్మిరాట్రయస్మిన్ కీర్తిమృద్ధిం దదాత్ మే మృత్యువాసా ఫలాన్ జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం
अभूतमहर्तिश्च सर्वान् मे गृहात् गन्धद्वारान्तरादृशां नित्यपुष्टाङ्करीः ईश्वरीं सर्वभूतानां पौरसमर्थकामा कुसुं वा सत्यमहीमहि यशूनां रूपण्यस्मै श्री श्वेतामिषः कर्धमेनामया भूता वैसं भोगर्धमा शिवं वासवे मे कुले पद्मालीं आपसदिग्गारिदेव मातृवासमे कुले आर्द्रां यक्कर्णीं वस्तुं सोणां हेमालीं जातुर्मातामधीं धनम अग्निर्धनम वायु धम सोमि अग्निर्वादी भवन्यानां भक्तां युक्तदा वसन्तः त्र्यम्बके देवी श्री नारायणी नमोस्तुते ఎక్కువ షటార్ మీద వేయాలమ్మా अन्योन्य सहायेन अक्षतारोपणं कुर्यात् अन्योन्य सहायेन अक्षतारोपणं ओम प्रोक्षः गृहीत्वात्मान्मा द्वितीयान्मा तृतीयान्मा चतुर्थान्मा पंचमान्मा मध्ये मध्ये उदकपानीयम् हस्तप्रक्षालनं पावक्षाङ्कोद्दत्तम् ओम वर्भुसः तत्रैन्यं भर्गोदेव समिहि सत्यन्तवर्तेन भण्डसि अस्याः कदलीफलं नारिकेलं कमलाफलं मध्ये उदकपानीयं पुनरस्तप्रक्षालनं पदप्रक्षालनं ताम्बूलक्षामि नीराजनम् हिरण्यपात्रमदः पूर्णं ददाति मधव्योसानीति एकदा ब्राह्मणोपहारति एकमानस्यायुभूतिराजिः साम्राजं च विराजं च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रहास्यं जातवेद
विहायते अस्य श्रीः परमेश्वर प्रीत्यर्थम् आनन्दकर्पूरमङ्गल नीराजं दर्शयामि। అంటే ఇంతేనా ఏమన్నా మంత్రప్రసంగం చెప్తారా? ఎందుక రాజా రాజా ఇష్టం హరి ఓం राजादिराजाय प्रहन्यसाहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्तिः साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेत्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायी स्यात् सार्वभौम सार्वायुषः आन्धाता पराधात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकरालितिः पापात् तपोसम्भव साहिमां कृपया देवा शरणाथवत्सला अन्यथा शरणं नास्ति यस्मात् तस्मिन् काव्ये रक्षरक्षो परमेश्वरा। అయిందా? కూర్చోండి అమ్మా. ఎక్కడి వాళ్ళు అక్కడే ఏ దేవత ప్రీణాది పర్యాప్య అనంతరాజాయ सर्वसमदीत्रात् उत्तरभवति सर्वस्यापि सर्वस्येति सर्वमेवेनाप्नोति सर्वज्ञेतु देवस्य अनन्तभोगास्तु देव्या अनन्तभोगास्तु नवो नवो भवति 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 नवो नमोः नवो नवो नमो भवति भवति नवो नमो भवति जाक्यां वृषस्यामित्याग्रे वर्ण इत्यग्रे वर्णा वर्ण इति पश्चात् पश्चाद्यो हवै पश्चात् यो हवै नारायण हस्तक्षरं परमञ्जेति 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 राय हस्तक्षरे हस्ताक्षरे नारायण परमञ्जेति राय कोशं 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 राय कोशं स्तोभक्तपुरो ततत्तमर्तति यो वै ब्रह्मण वेद अवदेवता प्रविद्या जगविदन्ति कवायुः అభిష్ట నమస్కారం కుర్యాత్. మీరు నమస్కారం చేసుకున్నట్లయితే భగవాన్ ఆశీర్వద్వేక్షమానాయ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడట. మిగతా వాళ్ళంటే విన్నా భగవంతుడు చూస్తుంటాడని కాబట్టి మీరు చేసే నమస్కారం కూడా వాడికే తింటుంది. వాడి మనసానంలో జీవితం చేసి అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఇకపోతే భక్తి ఉండవలసిందే, జ్ఞానం ఉండవలసిందే. కానీ ఈ సంవత్సరం విషయంలో వైరాగ్యం మాత్రం మనకి అవసరం లేదు. వైరాగ్యం ఉంటే ఇంకా జీవితం లేదు కాబట్టి ఎవరు కూడా వైరాగ్యాన్ని కోరుకోరు. విన్నారా? చివరి వరకు కూడా ఆశా మేహం ప్రేమ బంధాలు అన్నీ ఉంటుంటాయి కాబట్టి అవి ఏవి లేకపోతే వైరాగ్యం సిద్ధిస్తుంది. వైరాగ్యం సిద్ధించాలంటే మనం ఇక్కడ కూర్చోము, ఈ మాత్రం ఎక్కడో అడవుల్లోనో చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుంటా ఉన్నాం. అది జై పరమేశ్వర మహారాజ్.